Hi, hello friends, welcome back to ACL channel. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే వాట్సాప్ హ్యాకర్స్ నుంచి ఎట్లా అయితే మీరు కాపాడుకోవాలి, అలాగే మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలాగా అనే రెండు విధాలుగా అయితే మీరు తెలుసుకోవచ్చు. అదేంటంటే వాట్సాప్ హ్యాక్ అయిందా లేదా అండ్ మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు వాట్సాప్ హ్యాకర్స్ నుంచి ఎట్లా అయితే కాపాడుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్చ్ బార్లో మీరు వాట్సాప్ మెసెంజర్ అనేది ప్రెస్ చేయండి. చేసిన తర్వాత వాట్సాప్ మెసెంజర్ అనేది ఇలా వస్తుంది. ఇలా మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు, కానీ ఎలా ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని అప్డేట్స్ అనేవి వస్తాయి. మీకు ఆటోమేటిక్ అప్డేట్లో ఉంటే మీ ఫోన్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. కానీ కొన్ని మొబైల్స్లో అనేవి ఆటోమేటిక్ అప్డేట్స్ అయితే అవ్వట్లేదు. వాళ్ళైతే ఇలాగ అప్డేట్ చేసుకోవాలి. సో వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఇలా చెప్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ వెళ్ళి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలాగ వాట్సాప్ మెసెంజర్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఆ ప్లేస్లో మీకు అప్డేట్ అని కనిపిస్తుంది. అక్కడ అప్డేట్ మీద ప్రెస్ చేస్తే అది అప్డేట్ అయిపోతుంది అనమాట. అప్డేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే మన వాట్సాప్ అకౌంట్ అనేది హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవడంలో ఫస్ట్ విధానం ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడ 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాట్సాప్ వెబ్ అని కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ వెబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిందా లేదనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. మీరు ఇక్కడ లాగిన్ ఇన్ డివైజెస్ ఉంది కదా, ఆల్రెడీ నా అకౌంట్ అనేది ఎవరో యూజ్ చేస్తున్నారు, ఆల్రెడీ అదర్ పర్సన్ నా అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ నాకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది. అంటే విండోస్ అంటే ఇప్పుడు వేరే ల్యాప్టాప్స్లోనో కంప్యూటర్స్లోనో నా అకౌంట్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అదిలాగా మీరు వాట్సాప్ అకౌంట్ అనేది హ్యాక్ అయిందా లేదా ఇలాగ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా లేదో తెలుసుకోవడంలో రెండో విధానం ఏంటంటే మీరు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఒక 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చార్ట్స్ అని ఉంది కదా, చార్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని కనిపిస్తుంది కదా కింద, ఆ చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ అని ఉంటుంది ఇక్కడ కింద. ఇక్కడ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ గూగుల్ అకౌంట్ దగ్గర కింద మీ జీమెయిల్ ఉంటుంది. మీ జీమెయిల్ ఉందా అయితే పర్లేదు, లేదు వేరే అందరు జీమెయిల్ అనేది ఇక్కడ ఉంది అంటే మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయిందని అర్థము. అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని అర్థం. అంటే మీ చాట్కి సంబంధించిన చాటింగ్ కానీ వాట్సాప్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారని దీనికి అర్థం అనమాట. అండ్ మీకు ఇలాగైతే మీరు వాట్సాప్ హ్యాక్ అయిందా లేదో తెలుసుకోవడం అయితే ఎలా అయితే మీకు వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా లేదో తెలుస్తుంది అనమాట. అండ్ మీకు వాట్సాప్ అకౌంట్ హ్యాకర్స్ నుంచి ఎలా అయితే మీరు కాపాడుకోవాలనేది ఇప్పుడు ఫస్ట్ విధానం అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు హ్యాకర్స్ నుంచి మీ వాట్సాప్ అకౌంట్ కాపాడుకోవడానికి ఇక్కడ మీరు 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి కదా, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ వాట్సాప్ వెబ్ అని ఉంది కదా, దాని మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది కదా, లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని అంటే మీరు అన్నిటిలోని లాగౌట్ అయిపోవచ్చా అని మీరు పర్మిషన్ అడుగుతుంది అనమాట. మీకు లాగౌట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని కొడుతుంది కదా, అంటే మీకు నార్మల్ అయిపోయిందనమాట. అంటే మీరు వేరే కంప్యూటర్ మీరు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయొచ్చు. అంటే వేరే వాళ్ళు మీ అకౌంట్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే యూజ్ చేసి చేయొచ్చు అనమాట. అది మీకు ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అండ్ మీకు రెండవ విధానం ఏంటంటే మీరు హ్యాకర్స్ నుంచి మీ మొబైల్ కాపాడుకోవడంలో రెండవ విధానం ఏంటంటే ఇది చాలా మెయిన్ అనమాట. మీరు అందరికీ ఇది కంపల్సరీగా ఉండాలి. అది ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. మీరు అది ఎలా చేసుకోవాలంటే త్రీ డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, అకౌంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అనేబుల్ అని క్లిక్ చేయండి. అనేబుల్ అని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ 6 డిజిట్ పిన్ అనేది ఎంటర్ చేయమంటుంది అనమాట.
అది మీరైతే ఎంటర్ చేసేయండి. నేనైతే ఎంటర్ చేసిన తర్వాత నేనైతే నా 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మీ జీమెయిల్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ ఎవరు ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఇందాక ఇచ్చిన ఈమెయిల్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. సో మీరు అక్కడ జీమెయిల్ అనేది ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయాలి. అక్కడ సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఈజ్ ఎనేబుల్డ్ అని వచ్చింది. ఇది ఇక్కడ మీరు డన్ అనేది క్లిక్ చేస్తే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీకు ఇక్కడ ఎనేబుల్ అయిపోయింది అనమాట. సో ఇది ఇక్కడ ఎనేబుల్ అవడం వల్ల ఏంటంటే మీ వాట్సాప్ అకౌంట్ అనేది ఎవరో హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు. మీరైతే మీ ప్రతి మొబైల్లోని 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా దీన్ని మీరు చేయండి. ఇది చేయడం వల్ల మీ అకౌంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకు వల్ల చేసుకోమంటున్నాను అంటే ఇప్పట్లో చాలా హ్యాకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అలా హ్యాకింగ్ జరిగిన దాంట్లో నాకు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అలా ఎందువల్ల అంటే ఫొటోస్ హ్యాక్ అవుతాయి, వీడియోస్ హ్యాక్ అవుతాయి, మీ చాట్ అనేది హ్యాక్ అవుతుంది. అది ఎలా అవుతాయో మీకు ఇప్పుడు చెప్తాను. మీరు కొంచెం స్కిప్ చేయకుండా వినండి. ఇది ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. సో చాలామంది నెట్ సెంటర్స్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ లేదంటే ఏదైనా అప్లికేషన్ పెట్టడానికి ఫొటోస్ అడుగుతారు, లేదంటే ఏదైనా అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్స్ కావాలని ఏదో అడుగుతారు చాలామంది. అది పంపడానికి ఎందుకు, ఇక్కడ నాది స్కాన్ చేసేయండి క్యూఆర్ అని చెప్తారు. మీరు ఏంటంటే మనం తెలియక చాలామంది పాపం స్కాన్ చేసేస్తారు. అంటే కొంతమంది జెన్యున్గా మంచి వాళ్ళు ఉంటారు, నెట్ సెంటర్స్ వాళ్ళు అయితేనేంటి, ఇంకా బయట కొన్ని వర్కర్స్. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అన్నట్టు. ఏం చేస్తున్నారు అంటే మనం స్కాన్ చేసేసిన తర్వాత వాళ్ళు మన వాట్సాప్ అకౌంట్ని వాళ్ళ కంప్యూటర్స్లో అయితే లాగౌట్ చేయట్లేదు. వాళ్ళైతే మన వాట్సాప్ అకౌంట్ని క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళు అలా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మన అకౌంట్ వాళ్ళ దాంట్లో లాగౌట్ అవ్వదన్నమాట. వాళ్ళ దాంట్లో అలా బ్యాకప్ ఉండిపోతుంది. అలా ఉండిపోవడం వల్ల ఏంటంటే మన కళ్ళ ముందు వాళ్ళు క్లోజ్ చేస్తారు. కానీ మనం ఏమనుకుంటాం, క్లోజ్ చేస్తారు కదా, మనం ఇంకా ఏం చేయక్కర్లేదు, మనకేం పర్లేదు, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన అకౌంట్ అంతా వాళ్ళు చూస్తున్నారనమాట. అంటే మన చాటింగ్ చూస్తారు, మన ఫొటోస్ చూస్తారు, మన వీడియోస్ చూస్తారు, మన సీక్రెట్స్, ఏ పిన్స్ అయితే మనం కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాట్సాప్ ఏటీఎం పిన్ నెంబర్స్ ఇచ్చుకుంటారు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ అవన్నీ. దాంట్లో కొన్ని పర్సనల్స్ అంతే ఉంటాయి కదా. ఇప్పుడు వాట్సాప్ అంటేనే పర్సనల్ అయిపోయింది. అది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టు అనమాట. అలాగా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనం అది తెలుసుకోవడం ఎలాగంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాట్సాప్ వెబ్ అని, అక్కడ వెబ్ అని క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ వెబ్ అని ఉంది కదా, చెప్పాను కదా ఇందాక వాట్సాప్ వెబ్ అని. ఆ వెబ్ మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది, అంటే ఎవరెవరు యాక్సెస్ చేశారు అనేది దాంట్లో అయితే తెలిసిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు అయితే ఆన్సర్ ఇవ్వడానికి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ దిస్ ఈజ్ అనిల్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ జై హింద్. అండ్ ఫ్రెండ్స్, టైం ఎవరికి ఊరికేనే రాదు. మీరు ఈ వీడియోలో స్పెండ్ చేసిన టైం మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.